హాయ్ అండి, అందరికి నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బుక్స్ కోసం అంటే టాప్ 5 బుక్స్ అనమాట. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే బుక్స్ ఎందుకు చదవాలి? చాలామంది ఎలాన్ మస్క్ అండ్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా బుక్స్ చదివే మేము మారామని చెప్పారు. చాలామందికి దాని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. నెక్స్ట్ వారెన్ బఫెట్ వీళ్ళందరూ కూడా బుక్స్ చదివే చేంజ్ అయ్యారు. ఎలాన్ మస్క్ చిన్నప్పుడేమో ఒక 10 to 13 14 ఇయర్స్ ఉండేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏంటంటే అతన్ని సో డిస్ తక్కువ చేసి మాట్లాడటం అవన్నీ చేసేటప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేసి తను బుక్స్ చదివేవాడంట. దోస్తావేస్కి, సోరెన్ కిర్కెగార్డు అండ్ చాలామంది ఖలీల్ జిబ్రాన్ లాంటి చాలా బుక్స్ అతను చదివారనమాట. సో ఎక్కువ బుక్స్ చదవటం వల్ల నేను అతను చెప్తారనమాట, నాలా ఎవరు ఉండొద్దు, లైక్ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అంత నాలెడ్జ్ని ఆ ఏజ్లో గ్రాస్ప్ చేసి ఉంటారు అనమాట, ఆ తక్కువ ఏజ్లో. సో అది కూడా ప్రమాదం అని చెప్పారు. అంటే దాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఎవరు మన అతని ఏం పేరు మర్చిపోయాను. ఒక అతను చెప్తారనమాట, అదే అవసరమైన నాలెడ్జ్ అనేది మన నాలెడ్జ్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది మన ప్రాణానికే ప్రమాదం, మనకి విషంలా మారుతుందని చెప్తారనమాట. లైక్ అట్లాంటి బుక్స్ అనేది ఎక్కువ మంది జీవితంలో ప్రభావితం చూపిస్తుంది. అంటే సద్గురు గారు కూడా 1 year పాటు కేవలం బుక్స్ కోసమే డైలీ ఒక 15 గంటల వరకు వెచ్చించేవారంట. బుక్స్ చదవడం కోసం డైలీ 15 గంటలు వెచ్చించి టోటల్గా 1 year పాటు బుక్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రపంచంలో ఉండే టాప్ అన్ని బుక్స్ చదివారంట సద్గురు గారు. ఓషో గారి గురించి చెప్తే అది ఒక రికార్డ్ అండి. ఓషో గారి గురించి ఎందుకు రికార్డ్ అంటే అతను 150,000 పుస్తకాలు చదివారు. 150,000 అసలు ప్రపంచంలో ఎవ్వరూ ఓషో చదివిన బుక్స్ ఇంకెవరు చదవలేదంట. ఓషో గురించి ఒక సంఘటన చెప్తానండి, చిన్నది. ఏంటంటే ఒకసారి వాళ్ళ నాన్నగారు ముంబై వెళ్ళేటప్పుడు అతను ముంబైలో జాబ్ చేసేటప్పుడు ఏంటంటే ఓషో గారు ఒకసారి బుక్స్ తెమ్మని చెప్తారనమాట వాళ్ళ నాన్నకి. నాన్న నాకు బుక్స్ తీసుకురా అనేసి అంటే, నీకేం బుక్స్ రా, అది ఇది నువ్వేం నీకెందుకు అవన్నీ ఈ ఏజ్లో బుక్స్ అంటావు, అది అంటావు, ఇది అంటావు అంటే, నాన్న నువ్వు ఒకవేళ బుక్స్ తీసుకురాకపోతే నేను దొంగతనం చేసి ఆ డబ్బులతో బుక్స్ కొంటాను అని ఓషో గారు చెప్తారనమాట. ఒకసారేమో ఓషోకి చాలామంది అన్నదమ్ములు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక 6 to 7 చిల్డ్రన్స్ అనమాట. సో ఒకనొక సందర్భంలో అంటారనమాట, ఓషో అంటే మొత్తం బుక్సే ఉంటాయి, బుక్స్ మధ్యలో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆడుకునేవారంట. అంటే ఒకసారి ఓషో వాళ్ళ ఫాదర్ అంటారనమాట, అంతకుముందు ఇంట్లో లైబ్రరీ ఉండేది కానీ ఇప్పుడు లైబ్రరీలో ఇల్లు ఉందనేసి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఓషో అనేవారు ఏంటంటే ప్రపంచానికి ఒక మార్గదర్శి. మనకు తెలిసింది యుఎస్ఏ వాళ్ళు కూడా అతన్ని ఫాలో అయ్యారు, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా అతన్ని ఫాలో అయ్యారు. అంత మహామేధావి, ఈ భూమి మీద నడిచిన ఒక గొప్ప వ్యక్తి ఓషో. అంత స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అనమాట. మన ఇండియా పరంగా వచ్చేసరికి ఒక 3 పేర్లు చెప్పాలండి. ఎవరంటే ఓషో గారిది అంటే ఫిలాసఫికల్గా చెప్పాలంటే ఓషో గారు చెప్పొచ్చు, సద్గురు గురించి చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ జిడ్డు కృష్ణమూర్తి గారండి. అతనికి నిజంగా కోటి నమస్కారాలు. జిడ్డు కృష్ణమూర్తి గారికి కోటి నమస్కారాలు పెట్టొచ్చండి. ఎందుకు అంటే అతను అసలు కారణ జన్ముడండి. అతని గురించి తెలుసుకుంటే అసలు అంటే ఐస్ నుంచి నీరు వస్తాయి, అంత తీవ్రత ఉండే ఫిలాసఫర్, అంత లోతు తెలిసిన వ్యక్తి ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. అతని ఫిలాసఫీ అంటే ఏ ఫుడ్ కూడా సరిపోదండి, అంత టేస్టీ ఉంటుంది అతని ఫిలాసఫీ. అది చిక్కదు, దొరకదు, అర్థం కాదు. అది మెంటలీ అసలు ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ అతని ఫిలాసఫీ మనకు అర్థం కాదు. అంత బ్రీఫ్ ఫిలాసఫీ చెప్పిన వ్యక్తి ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. ఓషో సద్గురు ఏంటంటే కొంచెం అర్థమవుతుంది, చదివితే అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు అర్థమైనట్లే ఉంటుంది, అర్థం కాదు. క్రిస్టోఫర్ నోలన్ మూవీస్లో ఉంటుంది అనమాట. అంటే విషయం వచ్చేసరికి ఏంటంటే బుక్స్ అంత ప్రభావితం చేస్తాయండి, మనుషుల్ని చాలా ప్రభావితం చేస్తాయి. నాట్ ఓన్లీ మన కంట్రీ నుంచే కాదు, అదర్ దాన్ వేరే కంట్రీస్కి వెస్ట్రన్కి వెళ్తే చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారండి. వాళ్ళు రాసిన బుక్స్ చాలా ఎవరంటే ఖలీల్ జిబ్రాన్ రాసిన ద ప్రాఫిట్ కానీ, అట్లాగే లైక్
ఎగ్జిస్టలిజం రాసిన జీన్ పాల్ శాస్త్రి కానీ, సోరెన్ కిర్కెగార్డ్, అలాగే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్ అండ్ మార్కస్ అరీలియస్, జినోమ్ అండ్ ఇలాగే జార్జ్ కూచీఫ్. ఇక్కడ చాలామంది ఉన్నారండి వెస్ట్రన్ ఫిలాసఫర్స్. చాలా చాలా అసలు మెదడుని తూట్లు పొడి చేసి ఒక బుక్స్ రాసిన మహానుభావులు ఉన్నారు. అంటే బుక్స్ చదవాలి అని అది నీడా అంటే ఖచ్చితంగా నీడండి. ఖచ్చితంగా నేను ఒక 200% కాదు 1000% చెప్తున్నాను. బుక్స్ చదివిన దానికి చదవని దానికి లైఫ్ చాలా తేడా ఉంటుందండి. అంటే బహిర్గతంగా చూసేటప్పుడు వీడ అనేసి ఒక ఫీలింగ్ ఉండొచ్చు మన మీద, బట్ అలా ప్రొజెక్ట్ అవుతాం అంతే. మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మన ఎపీరియన్స్ అనేది కొంచెం డల్గానే ఉండొచ్చు. ఎందుకంటే కొంత గ్రాస్ప్ చేసిన తర్వాత నాలెడ్జ్ని పెద్దగా ఏం ప్రొజెక్ట్ చేయలేము. వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్ అనమాట. ఎంతో కొంతవరకు అదర్ దెన్ పీపుల్ కంటే మనం చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు మన థాట్స్ని. సో దానికి చాలా ఉపయోగపడతాయండి బుక్స్ అనేది. అందుకే నేను ఈ ప్రామాణికంగా బుక్స్ గురించి నేను చెప్తున్నాను. నా పైన కూడా చాలా ప్రభావం చూపించాయి. ఒక 5 years నుంచి నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఒక బుక్ చదవడం, వీడియోస్ చూడడం, ఒక డిఫరెంట్ వేలో ఎట్లా వాళ్ళు బతుకుండ్రు, సో అవన్నీ నేను తెలుసుకోవడం జరిగింది. అందుకే నన్ను ప్రభావితం చేసింది కాబట్టే నేను బుక్స్ గురించి ఎంతలా చెప్తున్నాను. అదండి, బుక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అండి. లైక్ కానీ ఇక్కడ నేను ఈరోజు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక టాప్ 5 బుక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే బుక్స్ పరంగా వచ్చేసరికి ఏంటంటే ఎవరి లైఫ్ ఆల్దండి. ఇక్కడ ఏంటంటే అయాన్ రాండ్ని ఫాలో అప్ చేసిన ఎవరంటే నీషేని ఫాలో అప్ చేసిన అయాన్ రాండ్ని ఫాలో అప్ చేసిన నీషే అనేవాళ్ళు ఏంటంటే మళ్ళీ అయాన్ రాండ్ని వ్యతిరేకిస్తాడు అనమాట. ఆదన్ షోపెన్హౌవర్ని ఫాలో అప్ చేసిన ఎవరంటే నీషే మళ్ళీ ఆదన్ షోపెన్హౌవర్ని మళ్ళీ తిరస్కరిస్తారు. అంటే ఏంటంటే ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్కలా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు చెప్పే ఫిలాసఫీ ఒక్కొక్కలా ఉంటుంది. చాణక్యుడు ఒకలా చెప్తారు, బుద్ధుడు ఒకలా చెప్తారు, ఓషో ఒకలా చెప్తారు, సద్గురు ఒకలా చెప్తారు. నెక్స్ట్ ఏమో ఇంకా చెప్పుకోవాలంటే ఇలాంటి వారు డిఫరెంట్గా మన ఆర్జీవి గారు కూడా, అతనేం తక్కువ ఉంటారు కాదండి. అతను కూడా అసలు చాలా మహామేధావి. నిజం చెప్పాలంటే కొంచెం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అతని మాటలు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి ఫిలాసఫీ, ప్లేటో ఒకలా చెప్తారు, అరిస్టాటిల్ ఒకలా చెప్తారు, తర్వాత సోక్రటీస్, ఇంకా చెప్పాలంటే మార్కస్ అరీలియస్, జినో, అలాగే సెనకా. దీస్ ఆర్ ఆల్ పీపుల్ అండి. వీళ్ళందరూ కూడా జార్జ్ గుజిఫ్ గురించి ఓసి ఒక మాట చెప్తారండి. ఏంటంటే ఈ భూమి పైన నడిచే ఒక అత్యున్నతమైన వ్యక్తి ఎవరంటే జార్జ్ గుజిఫ్ అని చెప్తారనమాట. జార్జ్ గుజిఫ్ గురించి ఓసో చెప్తారనమాట. అంటే అంత మహానుభావులు అండి. వాళ్ళు రాసిన బుక్స్ మనం చదివితే సోరెన్ కిర్కెగార్డ్ని లైక్ అతన్ని 2వ సోక్రటీస్ అంటారనమాట. సో ఈ బుక్స్ అన్నీ కూడా మనకు చాలా ప్రభావం చూపిస్తాయి, చాలా నాలెడ్జ్ని ఇస్తాయి. కానీ నేను చదివిన బుక్స్ చెప్పడం ధర్మం. ఎందుకంటే నేను చదవంది ఏదో చెప్పేసి నేను ఇంప్రెస్ చేయాలి అట్లాంటి థాట్స్ ఏం నాకు లేవు. కాబట్టి నేనేం చదివాను, అందులో నాకు బాగా నచ్చినవి ఏంటో అనేది నేను షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, పదే అయాన్ రాండ్ అంటుంటారు. సో ఏంటి అయాన్ రాండ్ రాసిన 2 బుక్స్ ఉన్నాయండి, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ షఫ్డ్ అనమాట. సో ఫౌంటైన్ హెడ్ నేను తీసుకున్నానండి. అప్పుడు నాకు ఉద్యోగం లేదు, మనీకి చాలా ఇబ్బంది. బట్ ఈవెన్ దో ఏంటంటే తీసుకోవాలి, చదవాలి అనే ఉద్దేశంతో ఒక 850 రూపీస్ పెట్టేసి చూడండి, ఇది ఫౌంటైన్ హెడ్. ఈ బుక్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే 4 క్యారెక్టర్స్ అంటే లైక్ హోవర్డ్ రార్క్ గురించి, డొమినిక్ ఫ్రాంకన్ గురించి, అట్లాగే ఇవన్నీ ఉంటాయండి. చాలా మంచి క్యారెక్టర్లు ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్స్. అసలు అవి చదువుతున్న రోజులకి గుర్తుకొస్తాయండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక హోవర్డ్ రార్క్ అనే క్యారెక్టర్ అయితే ఇంకా ఫెంటాస్టిక్ అండి. అది చదివితే ఇంకా మంచిగా ఫీల్ అవుతాం. ఒక కొత్త ఆలోచన అనేది మనలో పడుతుందండి హోవర్డ్ రార్క్ క్యారెక్టర్ అనేది ఇందులో. కానీ చాలా పెద్ద బుక్, చాలా ఓపిక ఉండాలి చదవడానికి. ఈవెన్ దో వీ హ్యావ్ టు ట్రై అండి. అండ్ సెకండ్ బుక్ వచ్చేసరికి ఫ్రెడరిక్ నీషే రాసిన ద స్పోక్ జరతుస్ట్రా. చాలా మంచి పుస్తకం అండి ఇది కూడా. చివరిలో ఉండే కొన్ని పాయింట్స్ ఉంటాయండి, ఒక 200 పాయింట్స్ వరకు ఉంటాయి. అవి కూడా అద్భుతంగా రాస్తారండి. అసలు సింపుల్గా
ఫిలాసఫీని, ఒక జీవితం యొక్క విశిష్టతని చాలా ఈజీగా చెప్పే పుస్తకం అండి ఇది. చాలా ఈజీగా, చాలా సరళంగా, చాలా లోతుగా, మంచిగా చెప్పే బుక్ అండి ఇది. ఇందులో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చదవచ్చు. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకం చదివితే మన థాట్ వేరేలా ఉంటుందండి. కమింగ్ టు ఆర్జీవి గారు థ్యాంక్స్ చెప్పాలి. అతని ఇంటర్వ్యూ చూడడం వల్ల 2 బుక్స్ చదివాను నేను. ఈ బుక్ కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇవన్నీ బాగుంటాయి అంటాం, మరి ఇది బాగుంటుందంటే నిజంగా బాగుంటుందండి. నేనైతే ఒక 10 సార్లు చదివి ఉంటాను ఈ బుక్ని. ఎందుకంటే అతను అంత ఫెంటాస్టిక్గా, అంటే ఒక కోట్ నాకు బాగా నచ్చింది. మన ఆలోచనలు మనం నియంత్రించడం కాదు, మనం మన ఆలోచన నియంత్రించాలనే ఒక పాయింట్ చాలా బాగుంటుందండి. చివరిలో ఒక 250 క్వశ్చన్ల వరకు అడిగితే దానికి జవాబు ఇస్తారండి ఆర్జీవి గారు. చాలా అద్భుతంగా ఇస్తారండి, చాలా అద్భుతంగా ఇస్తారు. నాకు ఒక మూవీ కంటే ఆ 250 క్వశ్చన్స్ చూస్తే అంత ఒక హై ఇస్తుంది, కిక్ ఇస్తుంది బాగా. అలాగే జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, ఇన్ తెలుగులో ఏముంటుందంటే సుప్తాచేతనాత్మక మనసుకున్న శక్తి అని ఉంటుందండి ఈ బుక్ పేరు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. అంటే సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ బుక్లో క్లియర్గా అతను చెప్పారండి. ద గ్రేట్ బుక్ అండి నిజంగా. ఒక 5 years నుంచి నేను ఎప్పుడు ఇవన్నీ ఫాలోఅప్ చేస్తుంటాను, బుక్స్ అని, వీడియోస్ అని, ఇవి అవి. బట్ అన్నిటికంటే వండర్ఫుల్ బుక్ అండి స్వేచ్ఛ, ఫ్రీడమ్. జిడ్డు కృష్ణమూర్తి గారు రాశారు. అందరి ఫిలాసఫీలకి చాలా వినూత్నంగా ఉంటుందండి. ఒక 1,000,000 మంది ఫిలాసఫర్స్ తీసుకుంటే ఆ 1,000,000 మంది ఒకవైపు ఉంటే ఇతను ఒకవైపు ఉంటారు. చాలా గొప్ప విషయాన్ని, జీవితం యొక్క సారాంశాన్ని మనకి, అంటే ఇది ఒకటేనండి, ఈ ఒక్క బుక్కేనండి మన విముక్తి. అంటే ఐ డిడెంట్ రీడ్ భగవద్గీత, ఖురాన్ అవేమి నేను చదవలేదు, వాటి గురించి నాకు కరెక్ట్గా అవగాహన లేదండి. కానీ కమింగ్ టు నాకు ఐడియా ఉన్నంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు, నేను పక్క వాళ్ళని తెలుసుకున్నంత వరకు, ఈ స్వేచ్ఛ బుక్ చదివితే మాత్రం ఖచ్చితంగా మన స్వేచ్ఛ వస్తుంది, మనం హ్యాపీగా బతుకుతామండి. హ్యాపీగా బతకడానికి ఒక ఆలోచన అనేది వస్తుంది. తర్వాత మీ ఇష్టం, అది మీరు ఫాలోఅప్ చేస్తారా లేదనేది, కానీ ఈ బుక్ మాత్రం చదవాలండి. జీవితాన్ని హ్యాపీ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ పుస్తకం అండి. కమింగ్ టు అంటే బుక్స్ 5 బుక్స్ అండి చెప్పాను కదా. ఫౌంటైన్ హెడ్ అండ్ ద స్పోక్ జరతుస్త్రా అండ్ స్వేచ్ఛ, తర్వాత ఏమో ఆర్జీవి రాసినటువంటి నా ఇష్టం బుక్, తర్వాత ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అండి. ఇప్పుడు ఈ బుక్ చదివితే లైఫ్ మారిపోద్దా అంటే మారకపోవచ్చండి. అది మన చేతిలో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మన ఆలోచన విధానం మాత్రం ఖచ్చితంగా మారుతుందండి. చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మారుతుందండి. అందులో అయితే ఏం డౌట్ లేదు. ఆల్ ద బెస్ట్ అండి. అంటే మీరు ఫ్రీ టైంలో మీకు వేరే నావిగేషన్స్ ఉండొచ్చు, బట్ ఒక 1/2 hour బుక్స్ కోసం పెడితే మాత్రం మనం ఆలోచించే విధానం చాలా మారుతుందండి. అంటే నాది కొన్ని సందర్భాల్లో నా మైండ్ ఎట్లా రెడీ అయిందో చెప్తున్నానండి. అంటే ఈ బుక్స్ వల్ల ఏంటో మనకు తెలియదు, దేనివల్ల అని చెప్పలేను. కొన్ని విషయాలు నేను చాలా సింపుల్గా తీసుకుంటానండి. అసలు నన్ను డిస్టర్బ్ చేయలేవు, అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేవు, అసలు ఏ మాత్రం నన్ను ఎఫెక్ట్ చూపించలేవండి. అదేదో నేను కొందరి దగ్గర యాక్ట్ చేస్తానేమో మరి, అంటే అలా మరీ ఫీల్ అవ్వకపోతే ఏమనుకుంటారు అని ఒక్కోసారి ఏమో తప్ప, కానీ ఒక్కోసారి నాకు అసలు ఎమోషన్ అనేది దాన్ని కొన్ని విషయాలు ఉండదు, కొన్ని విషయాల్లో వస్తుంటుంది, అది మరి మనకు అర్థం కాదు. బట్ కొన్ని విషయాలు ఎక్కువ మంది ఫీల్ అయ్యే విషయాలు నేను అసలు ఫీల్ అవ్వనండి. బికాజ్ ఆఫ్ ద రీజన్ బుక్స్ అండి. అందులో నా గొప్పదనం ఏం లేదు, కొన్ని విషయాలు అందరి నుంచి నేర్చుకోవడం వల్ల, వాటిని అనుసరించే ప్రక్రియలో కొంతవరకు కొన్ని విషయాలని నేను తీసుకోగలిగే క్యాపబిలిటీ నాకు వచ్చిందండి. కొన్ని విషయాలండి, ఒక సముద్రంలో ఒక నీటి బుట్ట అంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ దెమ్. అండ్ నా ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఛానల్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ మాట్లాడడానికి అవ్వట్లేదండి ఎవరితోనూ కూడా. అంటే వాళ్ళు బిజీ, దే ఆర్ డూయింగ్ జాబ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా అయినా వాళ్ళు నేను కమ్యూనికేట్ అవ్వడానికి నా ఫ్రెండ్స్ని, ఇప్పుడు మా ఊర్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే మా తాతగారి ఊర్లో ఉన్నారు. సో వాళ్ళకి కాల్ చేసి ఒక్కొక్కరు మాట్లాడాలంటే అవ్వదు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా వాళ్ళకి నేను హాయ్ చెప్తానండి. నా ఫ్రెండ్స్ అయిన మీరందరూ కూడా నాకు కామెంట్, షేరు, లైక్ ద్వారా మీరు నాకు హాయ్ చెప్పండి ప్లీజ్. ఎప్పుడు మీతోనే ఉంటా. థ్యాంక్ యూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.